మరికొన్ని గంటల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ టైంలో ఏం కొనాలి ఏం కొనొద్దో తెలుసా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 పార్లమెంట్లో 2026 బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు. బడ్జెట్ ముందుకు ఏ వస్తువు కొనాలి, ఏం చేయాలనే దానిపై ఈ వీడియోలో చూద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో 2026 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2013 తర్వాత ఆదివారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. సాధారణంగా ఆదివారం స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ ఈసారి బడ్జెట్లకు మార్కెట్లు ఎలా స్పందిస్తాయని తెలుసుకోవడానికి స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రత్యేకంగా ట్రేడింగ్ సెషన్ను నిర్వహించనున్నాయి. ప్రతి ఏడాది బడ్జెట్కు ముందు చాలామంది ఆర్థిక రంగ నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వస్తువుల ధరలు, పన్ను నిబంధనలు, పెట్టుబడి సరళిని డైరెక్ట్గా ప్రభావితం చేస్తాయి. బడ్జెట్కు ముందు కొనాల్సిన వస్తువులు. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని పెంచే ఛాన్స్ ఉంది. దీనివల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఖరీదైన గడియారాలు, డిజైనర్ దుస్తులు, ప్రీమియం పాదరక్షలు ధరలు పెరుగుతాయి. విదేశాల నుంచి నేరుగా దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు, అలాగే విదేశీ బ్రాండ్ల కాస్మెటిక్స్పై ఉన్న పన్ను రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీలో వాడే విడిభాగాలపై పన్నులు తగ్గే ఛాన్స్ ఉంది. కానీ విదేశాల నుంచి నేరుగా దిగుమతి అయ్యే పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు మాత్రం పెరుగుతాయి. కాబట్టి కొత్త ఫోన్లు లేదా ఇతర గాడ్జెట్లు కొనాలనుకున్న వారు బడ్జెట్ కంటే ముందే కొనుగోలు చేయడం మంచిది. మరోవైపు కస్టమ్స్ డ్యూటీలో మార్పులకు పసిడి మార్కెట్ వేగంగా స్పందిస్తుంది. ప్రభుత్వం సుంకాలను పెంచే అవకాశం ఉండడం వల్ల బడ్జెట్ ప్రకటన తర్వాత బంగారం, వెండి ధరలు పెరిగే ఛాన్స్ కనిపిస్తున్నాయి. బడ్జెట్కు ముందు చేయాల్సిన పనులు. ప్రభుత్వం క్రమంగా కొత్త పన్ను విధానం వైపు మొగ్గు చూపుతుంది. ఒకవేళ మీరు పాత పన్ను విధానంలో ఉండాలనుకుంటే బడ్జెట్ మార్పులు రాకముందే సెక్షన్ 80C అంటే 1,50,000 వరకు, సెక్షన్ 80D హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను వినియోగించుకోండి. బడ్జెట్ ప్రభావం ఎక్కువగా ఉండే మౌలిక సదుపాయాలు, రక్షణ రంగం, రైల్వే రంగాల్లో మీ పెట్టుబడులను ఒక్కోసారి సమీక్షించుకోండి. బడ్జెట్ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ పతనమయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇలాంటి సమయంలో తక్కువ ధరకు మంచి షేర్లను కొనుగోలు చేయడానికి కొంత నగదును నిల్వ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు కొనాలనుకున్న షేర్ల జాబితాను కూడా ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇక కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారు బడ్జెట్ వివరాలు వెల్లడే వరకు వేచి చూడడం మంచిది. హోమ్ లోన్ వడ్డీపై ఇచ్చే పన్ను మినహాయింపు పరిమితులను ప్రభుత్వం పెంచే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బడ్జెట్ రోజున ట్రేడింగ్ చేసేటప్పుడు లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు అప్పుల ద్వారా వచ్చే ముప్పును తగ్గించుకోవాలి. మీపై ఉన్న అదనపు రుణ భారాలను తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. బడ్జెట్ రోజున మార్కెట్ సుమారు 1 నుంచి 3% వరకు ఒడిదొడులకు లోనయ్యే ఛాన్స్ ఉందని, అందుకే ఈ జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.